పక్కగారు ఒక రౌండ్ అయిపోయారు పక్కగారు. ఎర్ర బస్సేనా హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే చాలా మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక్క రిక్వెస్ట్, స్కిప్ చేయకుండా ఒక 12 minutes వీడియో చూడండి. చాలా చాలా ఫన్ ఉంటుంది. ట్రస్ట్ మీ చిన్నప్పటి మెమరీస్ కూడా మీకు గుర్తొచ్చేస్తాయి. ఈరోజు అయితే ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక స్మాల్ పాట్లాక్ ప్లాన్ చేసుకున్నాము. చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట మేము పాట్లాక్ చేసేసుకొని. ఈసారి మా టర్న్ అనమాట. నేను ప్లాన్ చేశాను అండ్ హానెస్ట్లీ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఏ సూపర్ ఫన్ అనమాట. ఓ మై గాడ్. అండ్ ఆల్సో అందరూ ఓన్ గా చేసిన వెరైటీ డిషెస్ అన్ని తీసుకొని వచ్చారు. కలర్ఫుల్ గా అండ్ సో యమ్మీ ఉన్నాయన్నమాట ఫుడ్. ఆ ఫుడ్ అంతా టేబుల్ మొత్తం నిండిపోయింది. పాట్లాక్ అనగానే అందరూ డిఫరెంట్ ఫుడ్ కుక్ చేసుకొని తీసుకురావడం, అందరం కూర్చొని అలా కలిసి ముచ్చట్లు పెట్టుకోవడం అండ్ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం. సో ఎప్పుడు రెగ్యులర్గా ఇదే అవుతుంది. ఇలా కాదు, ఓన్లీ మాట్లాడుకోవడమే కాదు, ఫన్ గేమ్స్ ఉండాలి అండ్ ఫన్ ఉండాలి అని చెప్పి ఈసారి నేను డిఫరెంట్గా ప్లాన్ చేశాను. ఈసారి ఫుడ్ కంటే కూడా మేము గేమ్స్ ఎక్కువ ఆడామన్నమాట. చాలా ఎంజాయ్ చేసాము. అందరికీ టూ మచ్గా నచ్చేసింది. అందరూ ఎంజాయ్ చేశారు. అండ్ నెక్స్ట్ డే కూడా వెళ్ళాక ఫోన్స్ చేసి, కొందరు మెసేజెస్ చేసి చాలా ఎంజాయ్ చేసాము. మా మెమరీస్ అన్నీ మళ్ళీ మేము రీక్రియేట్ చేసుకున్నాము అని చెప్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ చాలా బాగా హోస్ట్ చేసావు అండ్ ఇవన్నీ బాగా ప్లాన్ చేసావు అని చెప్పారు. సో మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. చిన్నప్పుడు ఆడిన గేమ్స్ మళ్ళీ ఇప్పుడు అందరం కలిసి ఆడడం అండ్ ట్రస్ట్ మీ ఇట్ ఫెల్ట్ సో స్పెషల్ అనమాట. నవ్వులు, ఫన్ మూమెంట్స్, కొన్నిసార్లు అయితే కింద కూడా పడిపోయాం అందరము. అండ్ అలా కలిసి బ్యూటిఫుల్ మెమరీ లాగా మారిపోయాయి అనమాట. ఎవ్రీవన్ లిటరల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఫుల్ ఎనర్జీ, ఫుల్ హ్యాపీనెస్ అనమాట. ఈరోజు మళ్ళీ మన చిన్నప్పటి రోజులు గుర్తొచ్చి అండ్ వీ రిక్రియేటెడ్ దో స్వీట్ మెమరీస్ టుగెదర్. ఇలా అందరూ ఫోటో సెషన్తో అయితే స్టార్ట్ చేసాం. అందరం ఫ్యామిలీ ఫొటోస్ అండ్ సింగిల్స్ అండ్ గ్రూప్ ఫొటోస్ అన్నీ తీసేసుకున్నాము. ఆ తర్వాత అయితే మేము అలా ఫొటోస్ తీసుకుంటుంటే కిడ్స్కి ఇంకేం కావాలి, వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు. బ్యాక్ యార్డ్కి వెళ్ళేసి ఆడుకున్నారు. ఈసారి నేను చేసిన బెస్ట్ పని ఏంటంటే టాయ్స్ రూమ్కి లాక్ చేశాను. కిడ్స్కి ఎన్ని టాయ్స్ ఉన్నా అందరు కిడ్స్కి ఒకే టాయ్ కావాలి. దానివల్ల అందరూ కొట్టుకోవడం, ఏడవడం సరిపోతుంది ఎవ్రీ టైమ్. అలా కాదని చెప్పేసి ఈసారి నేను అలా టాయ్స్ రూమ్కి లాక్ చేసేసాను. సో దట్ ఇంకా పిల్లలు అందరూ బయటే బ్యాక్ యార్డ్లో ఆడుకున్నారు. వాళ్ళు కూడా చాలా ఫన్ చేశారు. ఎవ్వరు కంప్లైంట్స్ లేవు, ఏమీ లేవు, ఏడవడాలు లేవు. అండ్ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కూడా డిస్టర్బ్ చేయలేదు. చాలా చాలా హ్యాపీగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళకి కూడా మేము కొన్ని గేమ్స్ కండక్ట్ చేశాము. విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇచ్చేయాలి కదా. సో నేను ముందే తీసుకొచ్చి వాటిని కూడా ప్యాక్ చేసి పెట్టాను అనమాట. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ప్రైజ్ విన్ అవుతే మనకి ఏ టైప్ అయితే ఇచ్చేవాళ్ళో అలాంటి ప్రైజెస్ మాత్రమే తీసుకొచ్చాను ఈసారి కూడా. ఎందుకంటే నేను అన్నీ అలా ఓల్డ్ మెమరీస్ని రీక్రియేట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి అంతా అలాగే ప్లాన్ చేశాను. యాక్చువల్గా మేము పాట్లాక్ ప్లాన్ చేసుకోవడానికి కూడా ఉగాది అండ్ శ్రీరామనవమి కలిపేసి చేసుకుందామని చెప్పేసి ఇంకా ప్లాన్ చేసేసుకున్నాము. ఎవ్రీ టైం ఎక్కడ కలిసినా కూడా అందరూ పాట్లాక్ ఎప్పుడు అని చెప్పి మాట్లాడుకోవడమే అవుతుంది. ఎవరు ఇనిషియేట్ తీసుకోవట్లేదు అని చెప్పి ఈసారి మాత్రం నేను ఇనిషియేట్ తీసుకొని చేశాను. సో అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఆల్సో ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. అప్పటి వరకు సైలెంట్ గా అలా కూర్చొని మాట్లాడుతూ మమ్మల్ని చూస్తూ ఉన్నారు. మేము ఎప్పుడైతే గేమ్స్ స్టార్ట్ చేసామో ఇంకా వాళ్ళు కూడా వచ్చేసి మాకు తెలుసు ఈ గేమ్, మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం అని చాలా ఎక్సైట్మెంట్ తో చెప్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్లేస్ లో ఏమంటారు, వీళ్ళ ప్లేస్ లో ఏమంటారు అని మాట్లాడి ఎంజాయ్ చేశారు. Never had this much surprise birthday party in life. I had surprises, but this is even more surprising. అండ్ ఆల్సో ఇంకొక స్పెషల్ మూమెంట్ కూడా ఉంది. మా ఫ్రెండ్స్ లో ఒకటి బర్త్డే. బిఫోర్ డే మా ఫ్రెండ్ చెప్పారు తన హస్బెండ్ బర్త్డే అని చెప్పి, ఇక్కడే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి. సో ఇలా అయితే మేమందరం కలిసి స్మాల్ సర్ప్రైజ్ ఇచ్చేసాం తనకి. ఆ మూమెంట్ లో తను చెప్పాడు దిస్ ఇస్ మై బెస్ట్ సర్ప్రైజ్ అని. తను నాకు అలా చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అందరికీ దూరంగా ఇంత దూరం వచ్చేసాం కదా, ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ లో అందరం కలిసి చేసుకుంటే అవన్నీ మర్చిపోతాం. సో హ్యాపీగా ఉంటాం కాబట్టి ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ అయినా ఇలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుందాం ఇప్పటి నుండి. ఇంకా మా ఫుడ్ అయితే మీకు చూపించేస్తాను, వచ్చేసేయండి. ఇక్కడైతే వెజ్ పఫ్స్ అండ్ కీన్వా సలాడ్, మసాలా గారెలు, ఆలు కుర్మా, మేతి చమన్ అండ్ పులిహోర, చోలే అండ్ బగారా రైస్, సాంబార్, వైట్ రైస్, రైతా అండ్ డెజర్ట్స్కి వచ్చేసి ఇక్కడ మాల్పువా,
ఫ్రూట్ సలాడ్ అండ్ డబుల్ కమీటా. ఫుడ్ కూడా చాలా చాలా యమ్మీగా ఉందన్నమాట. సూపర్ యమ్మీ ఉంది. అందరూ బాగా చేశారు. ఇంకా అలా తినేసి గేమ్స్లోకి వచ్చేసాం. ఇప్పటి నుండి నేను మాట్లాడను, మీరే చూసేయండి. నీ పంట పండిందే ప్రేమ నిజంగా White is 4, black is 8. Let's see who is going to win. నమ్మదేంటమ్మా నిజంగా నెక్కడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. అంకుల్ విన్ అయ్యారా కిడ్సా? శివికి ఈ ఒక్క గేమ్ ఉంటే సరిపోతుంది, ఇంకా ఎవరితో పని లేదనమాట. చక్కగా అలా కూర్చొని ఆ రాక్స్ని సైడ్కి వేస్తూ ఆ మట్టితో ఆడుకుంటూ ఉంది. సో ఇంకా నేను కూడా అలా వదిలేసాను. ఇక చూసారా, అందరం చిన్న పిల్లలం అయిపోయాం కదా. అసలు నేనైతే అష్టాచమ్మ, కచ్చకాయలు, మా తాత ఉత్తరం, తగ్గఫర్ ఇలాంటివన్నీ చేశాను. మీకు ఏం గేమ్ నచ్చిందో కూడా కమెంట్ సెషన్లో షేర్ చేసుకోండి. చూసినా ఆశ్చర్యమే మాకు. టైర్ ఆట, కొబ్బరాకులతో చేసే కళ్ళజోళ్ళు, జామాకులతో చింతపండు ఆడేస్తున్న ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడమే అమ్మ నాన్నల్ని ఓటే. అరే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు.
రే ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు మనం ఒక చెంచాడు భవసాగరాలు కరెంటు రెంటు ఎక్సెట్రా మనకు Ready? 1, 2, 3, go! అభి బ్రో ముట్టుకుంటున్నారు చేత గో 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 అయ్యా ఏమంత వచ్చేసాడు బర్త్డే బాయ్ గో 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 బ్యాక్ శోభిత్ ఈస్ కమింగ్ ఏ పడిపోయింది పడిపోయింది ఏ గుడ్ జాబ్ పక్క ఎరగండి ఒక రౌండ్ అయిపోయారు పక్క ఎరగండి యాక్చువల్గా ఈ వీడియోని నేను జస్ట్ 12 మినిట్స్ మీకు చూపిస్తున్నాను. బట్ ట్రస్ట్ మీ, ఈ 12 మినిట్స్లో మీకు ఒక్క సెకండ్ కూడా బోర్ అనేది రాదు. అంత బాగుంటుంది. నన్ను నమ్మి ఈ వీడియో మొత్తం చూడండి. నేను చెప్తున్నాను, యాక్చువల్గా మేము ఈవినింగ్ 6 o'clockకి స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి అయిపోయింది. అంటే 9 hours అలా ఎంజాయ్ చేసాం. మీరే ఆలోచించండి ఎంత ఫన్ ఉంటుందో. పంతం నీదా నాదా హై ఓవరాల్గా ఇట్ వాజ్ నాట్ జస్ట్ ఏ పాట్లాగ్, ఇట్ వాజ్ ఏ డే ఫుల్ ఆఫ్ లవ్ అనమాట. అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ అసలు. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.